నేను 3-4 సంవత్సరాల క్రితం సుమారు వచ్చినప్పుడు ఈ కోటి దీపోత్సవానికి వచ్చినప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం అలాగే ఊరిగంపు ఉత్సవం నేను చూసినప్పుడు చాలా అంటే చాలా సంతోషమైంది. కైలాసంలోనూ ఉన్నట్లు ఇక్కడ వేదిక తయారు చేశారు. అలాగే మహాలింగం ఇవన్నీ ఎంత చెప్పినా కూడా చాలా తక్కువనే. అలాగే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఈరోజు మళ్ళీ కళ్యాణోత్సవం చూసి ఊరిగంపు ఉత్సవం చూసి మళ్ళీ చాలా సంతోషమైంది. ఇలాంటి భాగ్యాన్ని రామాదేవి గారు మనకు మళ్ళీ ఇచ్చారని ఈ సందర్భంలో చెబుతూ, మనకు వేదవ్యాస మహర్షులు పురాణంలో ఏం చెప్పారంటే, ఈ కార్తీక మాసం చాలా విశేషమైనది, ఈ మాసంలో శివారాధన చేయాలని చెప్తూ మనమందరూ కూడా ఇక్కడ శివారాధన చేసేది మనం చూస్తాము. ఇలాగే ఈ కోటి దీపోత్సవ వేదికపై చాలా శివలోకమే హిమాలయంలాగే ఇక్కడ తయారు చేసుకొని శివుని మహామూర్తిని ఇక్కడ పెట్టుకొని చాలా ఆలయాలు కూడా ఈ సంవత్సరం తయారు చేశారు. పురాణాల్లో వేదవ్యాస మహర్షులు ఏం చెప్పారంటే, శివుడు మహాదేవుడు ఎలా ఆవిర్భవించాడు, ఎలా దర్శనమిచ్చాడంటే, ఈరోజు కళ్యాణోత్సవ సందర్భంలో చెప్పారు. పరంజ్యోతి స్వరూపుడు శివుడు అంటే ఎవడంటే పరంజ్యోతి స్వరూపుడు. ఆ పరంజ్యోతి స్వరూపుడు చిన్నగా జ్యోతి రూపంలో కనిపించుకొని తర్వాత పెద్దగా అదే స్తంభ రూపంలో కనిపించి దర్శనమిచ్చి ఆ స్తంభం నుంచే మహావిష్ణుడు అలాగే బ్రహ్మాది దేవతలు వచ్చారు అనేది శివపురాణం స్కందవతి పురాణాల్లో మనకు చెప్పారు.